లోన్ యాప్ల వేధింపులతో ఆత్మహత్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లోన్ ఇవ్వడం, ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక పెళ్లైన 40 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. 2000 కోసం యువకుడి ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు స్నేహితులకు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు పంపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ సైబర్ నేరాల నుంచి జాగ్రత్త వహించాలని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నరేంద్ర మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వేధింపులు తాళలేక విశాఖకు చెందిన నరేంద్ర అనే యువకుడైతే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. విశాఖ మహారాణిపేటలో అయితే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పెళ్ళయి 4 రోజులకి ఈ ఘటన జరగడంతో పూర్తిగా అయితే కుటుంబ సభ్యులంతా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ప్రస్తుతం వాళ్ళ భార్య అయితే పెళ్లి ఫోటో మనకి చూపిస్తున్న పరిస్థితి. పూర్తిగా పెళ్ళయి 4 రోజులు ఈ ఘటన జరగడంతో పూర్తిగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సో ఏం జరిగిందమ్మా? సార్ మాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయ్యి ఇంకా 1 మంత్ అయింది సార్. తను వేటకి వెళ్తాడు సార్ నా హస్బెండ్. సడన్గా వేటకి వెళ్ళలేక డబ్బులు లేక మరి లోన్ తీసుకున్నాడు సార్. ఆ లోన్ యాప్ వల్ల ఇలాగ ఎవరో తెలియదు స్కాము. అతను అసహ్యకరమైన పిక్స్ పెట్టడం, అంటే లోను తీర్చలేదు సార్. 2000 లోన్ తీర్చకపోవడం వల్ల తన వాట్సాప్ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ న్యూడ్ పిక్స్ పెట్టాడు సార్. ఇది 2000 తీసుకున్నాడు సార్. ఆ 2000 తీర్చలేనందుకు ఆ యదవులు ఆ టార్చర్ పెట్టి తనకి మానసికంగా కాల్స్ చేయడం అలా చేశారు సార్. అప్పుడు నాకు కూడా వచ్చేది సార్. వెంటనే ఇంక ఇలా వచ్చని చెప్పేసి ఆ ఫోన్పే చేస్తాను సార్. అతను ఎవరో స్కాన్ పెడితే ఫోన్పే చేసినా సరే మళ్ళీ కాల్స్ రావడం, తనకి ఏదో వాయిస్ కాల్ మాట్లాడడం, అది మాకు ఎవరికి చెప్పుకోలేక మానసికంగా తనలో తనే కుమిలిపోయి ఇలా చేసుకున్నాడు సార్. ఎవరితో చెప్పుకోలేక తను స్టన్ అయిపోయాడు సార్. ఆ పిక్స్ అన్నీ చూసి చాలా అసహ్యంగా పెట్టారు సార్. పిక్స్ అన్నీ అవన్నీ తట్టుకోలేక, అరే పెళ్ళయ్యి అంతే 1 మంత్ అయ్యింది, ఇలా నా భార్యది ఇలా పెట్టడం ఏంటని తను ఏ విధంగా ఉండేవాడు? లవ్ మ్యారేజ్ సార్? లవ్ మ్యారేజ్ సార్. నేనంటే చాలా ఇష్టం సార్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళు బాగా అంటే అందరినీ ఒప్పించాడు సార్. ఒప్పించి ఆ అమ్మాయే కావాలి అని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సార్. నన్ను చాలా ఇష్టం సార్. నేనంటే ఆ లోన్ తీసుకున్న విషయం కూడా నాకు తెలుసు సార్. ఆ రోజే 7వ తారీఖు తెలిసింది సార్. శనివారం 7వ తారీఖే తెలిసింది సార్. మా పూర్తి అయితే ఇప్పుడు మీ అబ్బాయి లేరు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి బాబు. డ్యూటీ నుంచి 6:30కి వచ్చాడు. ఏమిరా బాబు అలా ఉన్నావంతే, ఏమీ లేదమ్మా అన్నాడు. ఏటైందిరా అలా డిమ్గా ఉన్నావంతే, ఏమీ లేదన్నాడు. ఇలా ఇక్కడ వచ్చి 4 మాట్లాడాడు. అమ్మ నన్ను ఉదయాన్న డ్యూటీ అయిపోయి 4 గంటలకు అన్నాడు. మరి లోపల 2 కుక్కలు పెట్టుకున్నాడు. 2 కుక్కలు పెట్టుకొని ఆ పని చేసుకున్నాడు. ఆ కుర్రోడే నాకు పోషకరం బాబు. నాకు అంత మంచి కుర్రోడు, చాలా గట్టి కుర్రోడు, చాలా మంచి కుర్రోడు. నేనంత చాలా ఇష్టం. తల్లి అంతే, అంత మంచి కొడుకు. 2000 రూపాయలు గురి అయిపోయాడు. నాకు తనే దిక్కు సార్. ఇప్పుడు తనే మాకు లేడు, మాకు ఎవరు సార్ ఇప్పుడు దిక్కు? ఆ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేసి మాకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేయండి సార్. తను చూసి మేము బతుకుతున్నాం సార్. నాకు తండ్రి కూడా లేదు సార్. తనే నాకు దిక్కు. 1 మంత్ అయింది సార్. తనను చూసి నేను బతుకుతున్నాను. తనే లేదు సార్. మాకు ఎవరు సార్ మాకు దిక్కు? ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాగ లోన్ ఇలా తీసుకొని మమ్మల్ని, ఈ అబ్బాయినే కాదు సార్, ప్రతి వాళ్ళని ఈ ఏజ్లో ఉన్న తెలుసు సార్. అంతగా వాళ్ళు ఇలా చేస్తారని తెలియక లోన్ తీసేసుకుంటున్నాం. వాళ్ళేమో ఆ లోన్ తీర్చుకోవడం వల్ల అసహ్యంగా టార్చర్ పెట్టడం, ఫ్రెండ్స్ అందరికీ నెగిటివ్ పెట్టడం, పిక్స్ అన్నీ పెట్టడం, అలా టార్చర్ చేయడం, మానసికంగా ఎలా అంటే ఇంకా అసహ్యంగా మాట్లాడడం. అది కొంతమంది వదిలేస్తారు సార్. కొంతమంది ఇలాంటి సెన్సిటివ్ పర్సన్స్ అది పెట్టించుకొని అది దిగులుగా పెళ్ళి 1 మంత్ తట్టుకోలేక ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు సార్. మానసికంగా ఇలాంటి వాళ్ళు అందరినీ ఆ పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ స్కామ్ వాళ్ళందరినీ పట్టుకొని ఇంకోసారి మా ఫ్యామిలీ జరిగినట్టు ఇంకే ఫ్యామిలీకి జరగకుండా అలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అంటే లోన్ తీసుకున్నప్పుడు మీకు చెప్పలేదు అన్నారు, కనీసం ఈ ఘటన జరుగుతున్నప్పుడు బాధపడుతున్నాం మీకు ఒక్క విషయం కూడా ఏం చెప్పలేదా? బాధపడ్డాడు సార్, చాలా బాధపడ్డాడు. ఇలాగా తీసుకున్నాను, ఇలా ఏటో తెలియదు, మరి ఎందుకు ఇలా చేసావు, 2000 పోనీ నేను తీర్చేస్తాం కదా అంటే, నాకు ఈ శాలరీ వచ్చిందో నేను తీర్చేద్దాం అనుకున్నాను, ఆడెవడో ఇలా చేశాడు అకి అని కూడా అన్నాడు సార్. ఇలా సడన్గా అయిపోయింది సార్. ఆ 7వ తారీఖు ఆ రోజే సార్, అలా సడన్గా పిక్స్ పంపించాడు, ఆ రోజు ఫోన్పే చేస్తాం, ఇలా జరిగింది సార్. చెప్పండి, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు పూర్తిగా అయితే? ఇప్పుడు ఈ ఘటన ద్వారా ఇలా లోన్ యాప్లు మీరు ఏ విధంగా పోలీసులు ఇలాంటి చర్యలు కఠినం చేసినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి? ప్రభుత్వాలు నిర్లక్ష్యం. ఈరోజు ప్రభుత్వాలు ఇలాంటి లోన్ యాప్లపైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఈరోజు సోరాడ నరేంద్ర అనే వ్యక్తి మత్స్యకారుడు బలైపోడు. ఈరోజు ఆమె భార్య అఖిలదేవి అనాథ అయిపోదు. ఈరోజు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి లోన్ యాప్లు విచ్చలవిడిగా రేగిపోయి ప్రజలపై పడి అవసరం లేకపోయినా లోన్లు ఇచ్చేసి వాళ్ళని చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వాలు ఇలాంటి లోన్ యాప్లపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు అఖిలాదేవి జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనాథలైపోయారు. ఎవరైతే ఈ కుటుంబాన్ని పోషించాలో ఆ పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎలా బ్రతుకుతుందని ఈరోజు ప్రభుత్వం కంపల్సరీ కూడా ఆమె న్యాయం చేయాలంటే ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని నష్టపరిహారం ఇవ్వాలి, యాప్లపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులు 3-4 రోజులైనా ఈ రోజు వరకు కూడాను ఎటువంటి పురోగతి కూడా లేకపోవడం చాలా విచారకరం. వెంటనే సిపి గారికి కలిసాం, రేపు కలెక్టర్ గారికి కలిసాం, అవసరమైతే హోమ్ మినిస్టర్ గారు కూడా కలుస్తాం. ఆ కుటుంబాన్ని న్యాయం చేసే వరకు కూడాను మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రాబోయే రోజుల్లో ఈ మత్స్యకార జాతినంతా కూడా మేల్కొల్పే విధంగా ఈ లోన్ల యాప్ల మీద చేసి ఈ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు కూడాను కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. పూర్తి అయితే లోన్ యాప్ల ద్వారా అయిపోయిన నరేంద్ర కుటుంబం అయితే మాకు అండగా ప్రభుత్వం ఆదుకోవాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మా కుటుంబానికి ఒకే ఒక కొడుకు, ఆ కొడుకు ద్వారానే మేము కుటుంబాన్ని అంతా పోషించుకుంటున్న ప్రశ్న. అలాంటిది ఇప్పుడు పెళ్ళై 4 రోజులకి ఈ ఘటన జరగడంతో పూర్తిగా అయితే వీళ్ళు కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ భార్య అయితే ఏం మాట్లాడిన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నారు.